ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్లో భారత్ లెక్కసరి చేసింది. అడిలేడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 112 బంతుల్లో 104, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 54 బంతుల్లో 55 నాటౌట్. 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేష్ కార్తిక్ 14 బంతుల్లో 25 నాటౌట్తో కలిసి సింగిల్స్ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో కళ్ళు చెదిరే 6 బాది భారత్ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో సిరీస్ 1-1తో సమమవగా విజేత నిర్ణయాత్మక మూడవ వన్డే శుక్రవారం ఉదయం 7:55 జరగనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 52 బంతుల్లో 43, శిఖర్ ధవాన్ 28 బంతుల్లో 32 జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చి అవుట్ అవ్వగా అంబటి రాయుడు 36 బంతుల్లో 24 కాసేపు మాత్రమే క్రీజులో నిలిచారు. దీంతో స్కోర్ బోర్డ్ నడిపించే బాధ్యత తీసుకున్న విరాట్ కోహ్లీ ధోని జోడీ 4వ వికెట్కి అభేద్యంగా 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కెరీర్లో 39వ శతకాన్ని అందుకున్నాడు. అయితే జట్టు స్కోర్ 242 వద్ద కోహ్లీ అవుట్ అవ్వగా బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకం బాదిన ధోని ఆఖరి వరకు పట్టుదలతో క్రీజులో నిలిచి తన ఫామ్పై వచ్చిన విమర్శలకి మ్యాచ్ విన్నింగ్ షాట్తో బదులిచ్చాడు. అంతకుముందు షాన్ మార్ష్ 123 బంతుల్లో 131 సెంచరీ సాధించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్ 19 బంతుల్లో 6, అలెక్స్ క్యారీ 27 బంతుల్లో 18 నిరాశపరిచిన పట్టుదలతో క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ ఆఖర్లో హిట్టర్ మ్యాక్స్వెల్ 37 బంతుల్లో 48తో కలిసి జట్టుకి పోరాడే స్కోర్ అందించారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 44/4తో ఆకట్టుకోగా కెరీర్లో తొలి వన్డే ఆడిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తేలిపోయాడు. తొలి వన్డేలోనూ 289 పరుగుల టార్గెట్ని ఆస్ట్రేలియా నిర్దేశించగా భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో వన్డేలోనూ టాస్ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్లో ఫామ్ కోసం తంటాలు పడుతున్న ఫించ్ని 7వ ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ వరుసగా రెండవసారి బౌల్ చేయగా తర్వాత ఓవర్లోనే మరో ఓపెనర్ అలెక్స్ క్యారీని మహమ్మద్ షమి బుట్టలో వేశాడు. దీంతో 26/2తో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుని ఉస్మాన్ ఖవాజా 23 బంతుల్లో 21తో కలిసి షాన్ మార్ష్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ఖవాజా రనౌట్ అవ్వగా అనంతరం వచ్చిన పీటర్ హ్యాండ్స్కామ్ స్టంపౌట్ అయ్యాడు. ఈ దశలో కాసేపు వికెట్ కాపాడుకున్న స్టైనిస్ 36 బంతుల్లో 29 హిట్టింగ్ చేసే ప్రయత్నంలో షమి బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 189/5తో ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. కానీ జట్టు స్కోర్ 189 వద్ద క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. కులదీప్ యాదవ్ విసిరిన ఓ ఓవర్లో 6-4 బాదిన ఈ హిట్టర్ ఆ తర్వాత భువీ బౌలింగ్లోనూ బ్యాట్ జొలిపించాడు. ఈ క్రమంలో షాన్ మార్ష్తో కలిసి 6వ వికెట్కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా కనిపించిన అతన్ని నకుల్ బంతితో భువీ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత రిచర్డ్సన్ 2, పీటర్ సిడిల్ 0 ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే ఆఖరి ఓవర్లలో బ్యాట్ జొలిపించిన నాథన్ లయన్ 5 బంతుల్లో 12 నాటౌట్, ఓ 6-4తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని ఘనంగా ముగించాడు. ఈ మ్యాచ్లో శతకం సాధించడం ద్వారా సిరీస్లో ఆస్ట్రేలియా శతకాల కరువుని షాన్ మార్ష్ తీర్చేశాడు. 108 బంతుల్లో 100 పరుగులు మైలురాయిని అందుకున్న షాన్ మార్ష్కి వన్డే కెరీర్లో ఇది 7వ శతకం. గత ఏడాది ఆఖరి నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 1 వన్డే ఆడినా కనీసం ఒక్క ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా సెంచరీ సాధించలేకపోయారు. మరోవైపు భారత్ తరపున మాత్రం సిరీస్లో ఇప్పటికే 6 శతకాలు నమోదయ్యాయి. ఇందులో పుజారా 3, కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ తలో 1 శతకం బాదారు. భారత్ వన్డే జట్టు శిఖర్ ధవాన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.